పురాతనమైన జీసస్ బ్రెడ్ దొరికింది. సాధారణంగా పురావస్తు శాస్త్రులకి పురాతన ప్రదేశాలను తవ్వుతున్నప్పుడు కుండలు లేదా మనుషుల ఎముకలు లాంటివి దొరుకుతాయి. కానీ రీసెంట్ గా టర్కీలో పురాతన నగరమైన ఐర్నోపోలిస్ తవ్వకాల్లో 5 చెక్కు చెదరని కార్బోనైజ్ బ్రెడ్ ని కనుగొన్నారు. అది కూడా 1300 సంవత్సరాల క్రితం నాటిది. అనాది క్రైస్తవ కాలంలో బ్రెడ్ మీద చాలా వరకు మాల్టీ సిలువతో ముద్రించేవారు. అయితే ఇప్పుడు దొరికిన 5 రొట్టెల్లో 4 రొట్టెల మీద సిలువతో ముద్రించబడినవి ఉంటే ఇంకొక రొట్టె మీద మాత్రం యేసయ్య చిత్రంతో పాటు గ్రీక్ భాషలో బ్లెస్సెడ్ జీసస్ కు మా కృతజ్ఞతలు అనుంది. దాని అర్థం ఆనాటి బైజాంటిన్ కాలంలో ఐర్నోపోలిస్ వ్యవసాయానికి ముఖ్యమైన ప్రదేశంగా ఉన్నందున ప్రజలు వాళ్ళ విశ్వాసాన్ని ఈ విధంగా ముద్రించారని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కార్బనైజేషన్ కారణంగా ఆక్సిజన్ చేరకుండా చేయడం వల్ల పైన లేయర్ కాలింది కానీ చెక్కు చెదరలేదని డేటింగ్ చేస్తే ఇవి 7th సెంచరీ ఏడీలోవని అన్నారు. అంతేకాదు ఇవి ఆదిమ క్రైస్తవ సంఘం ప్రభు బలారాధనలో ఉపయోగించే రొట్టెలని చెప్పారు. ప్రభు బల్ల అనేది ప్రభు వచ్చే వరకు దేవుని మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునేది. యోహాను సువార్త 6:35లో జీవాహారం నేనే అని దేవుడు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇలా కార్బనైజ్ బ్రెడ్ ని కనుగొనడం ఇదే మొదటిసారి అయితే కాదు. లాస్ట్ 2024 సేమ్ అదే టర్కీలో ఒక కార్బనైజ్ బ్రెడ్ ముక్కని కనుగొన్నారు. కానీ ఇప్పుడు 5 చెక్కు చెదరనివి కనుగొనడం విశేషణం. పౌలు భక్తుడు సువార్త నిమిత్తమై ఆసియా మైనర్ మీదుగా ప్రయాణం చేశారు. ఆ ఆసియా మైనరే ఇప్పుడున్న మోడర్న్ డే ఆఫ్ టర్కీ. ఈ డిస్కవరీ వల్ల 7th సెంచరీ ఏడీలోనే క్రైస్తవ్యం ఆదిమ క్రైస్తవులు వాళ్ళ విశ్వాసాన్ని క్రీస్తును బహిరంగంగా ప్రకటించారని ఈ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన్నాత.